పేలిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోతే మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. విశాఖలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హిమాలయ బార్ దగ్గర ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 5గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ముందుగా చూస్తున్న ప్రేక్షకులకు ఒక హెచ్చరిక, చూపించబోయేటువంటి విజువల్స్ కొంచెం సున్నితంగా ఉంటాయి, కలిచివేసేలా ఉంటాయి. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సున్నిత మనస్కులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది, చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో వ్యూయర్స్, డిస్క్లైమర్ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీవీ మిమ్మల్ని జాగ్రత్త పడాలంటూ సూచిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రమాదం స్థలాన్ని మనం చూస్తున్నాం. చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక బార్ దగ్గర జరిగినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ప్రమాద ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు అలాగే స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఎంత గందరగోళం ఉందో మనం చూస్తున్నాం. ప్రజలు భారీగా అక్కడ గుమిగూడారు. కొంతమంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పోలీసులు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. మంటల్ని ఆర్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. మరోవైపు లెఫ్ట్లో స్క్రీన్ మీద ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పేలినటువంటి సిలిండర్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. పేలిపోయిన తర్వాత అక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఒక సిలిండర్ మనం చూస్తున్నాం. అలాగే పేలుడు జరిగినటువంటి స్థలంలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరొక 2కి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయాలైన 2కి కూడా చాలా తీవ్రంగా అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరగొచ్చంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్కడ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు ఈ పేలుడు తీవ్రతకు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ 5గురు యొక్క మృతదేహాలు చల్లా చెదురుగా పడిపోయాయి. తీవ్రంగా గాయాల పాలై ఒళ్ళంతా కాలిపోయి గుర్తుపట్టలేని స్థాయిలో మరొక 2 తీవ్ర గాయాలతో అక్కడ పడిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు స్పందించారు, పోలీసులకు సమాచారం అందించారు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ 2ని హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. కానీ వారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ స్థానికులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ సిలిండర్ ప్రమాదాలు సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకు. మొన్నీ మధ్యనే మనం చూసాం కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి భారీ పేలుడు. ఒక ఫామ్లో జరిగినటువంటి పేలుడుతో ఒక వ్యక్తి దూరంగా ఎగిరిపడి ఒక గోడను గుద్దుకొని తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రమాద ధాటికి, ఆ ఎక్స్ప్లోజన్ ధాటికి ఆ ఇల్లు అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆ ఫామ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. తీవ్రంగా గాయాల పాలైనటువంటి వారిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ ఘటన ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట ఈ సిలిండర్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రమాదాలు చోటు చేసుకోవడానికి 2 కారణాలు. ఒకటి, సిలిండర్ని మన ఇంట్లో కానీ లేదంటే మన షాప్లో కానీ ఎక్కడ ఉంచినా సరే ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా నిర్వహించాలి అనే అవగాహన లేకపోవడం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. మరికొన్నిసార్లు అప్పటికే ఎక్స్పైర్ అయిపోయినటువంటి సిలిండర్స్ లేదంటే ఎక్స్పైర్ అవ్వడానికి అతి కొద్ది దగ్గరగా ఉన్నటువంటి సిలిండర్స్ కొన్ని ఉంటాయి. చాలా వీక్ స్టేజ్లో ఉంటాయి, వల్నరబుల్ కండిషన్లో ఉంటాయి. అలాంటి సిలిండర్స్ను ఉపయోగించడం వల్ల కూడా ఏ క్షణమైన ప్రమాదం జరగవచ్చు. మనందరికీ ఇవాళ రేపు చాలా అవగాహన ఉంటుంది, అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సిలిండర్స్ వేస్తున్న వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు ఎలా చూసుకోవాలో, లేదా ఆన్లైన్లో చూసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇవాళ రేపు చాలా నాలెడ్జ్ దీనికి సంబంధించి స్ప్రెడ్ అవుతూనే ఉంది. సిలిండర్ ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనే దానికి సంబంధించి నిపుణులు అనేక సందర్భాల్లో చెప్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో సిలిండర్లో ఒక్కసారిగా మంటలు రావడం మొదలు పెడితే
చాలామంది భయంతో పారిపోయి అప్పుడు కూడా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మీ ఇంట్లో సిలిండర్ ఉందా, మీ షాప్లో సిలిండర్ ఉందా, మీరు బిజినెస్ చేస్తున్న దగ్గర గ్యాస్ సిలిండర్ని యూజ్ చేస్తున్నారా? ఇవాళ రేపు ప్రతి చోట సిలిండర్స్ ఉంటున్నాయి, కానీ ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఎంతమందికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉంది? ఎంతమందికి ఆ సిలిండర్ స్థాయి ఏంటి, ఆ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఆ సిలిండర్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి అనే నాలెడ్జ్ ఎంతమందికి ఉంది? ఇప్పుడు విశాఖలో ఒక హిమాలయ బార్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఒక భారీ పేలుడు మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇళ్లలో జరుగుతున్నాయి, షాపుల్లో జరుగుతున్నాయి, రెస్టారెంట్లో జరుగుతున్నాయి, బార్లలో జరుగుతున్నాయి, అలాగే వ్యాపార సముదాయాల మధ్యలో కూడా జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా సరే మరోవైపు కుట్ర కోణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది అంటూ తాజాగా సమాచారం అందుతోంది. ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పేలుడు జరిగినటువంటి తీరు చూసిన వాళ్లకు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన వాళ్లకు కుట్ర కోణం ఉందా అనే ఆలోచన వస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి డౌట్స్ రైజ్ చేస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు సైతం ఆ కోణంలో అక్కడ విచారణ చేస్తున్నారు అంటూ ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఒక సిలిండర్ పొరపాటున పేలడం వేరు, కానీ కుట్ర కోణం ఉందా అనేటువంటి అనుమానం వస్తే ఖచ్చితంగా మరింత తీవ్రంగా దీన్ని పరిగణించాలి. ఎందుకంటే 5 ప్రాణాలు కోల్పోయారు, 5 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆ 2 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. ఇప్పటికే మా ఆర్టీవీ ప్రతినిధి ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఆ ప్రాంతం ఎలా ఉందో మనకు చూపిస్తారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందనేది స్థానికులను అడిగి తెలుసుకుంటారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అలాగే వరుసగా జరుగుతున్నటువంటి ఈ సిలిండర్ ప్రమాదాలకు సంబంధించి, బ్లాస్ట్ అవుతున్నటువంటి సిలిండర్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరగడానికి కారణం ఏంటి, ఎలా నివారించవచ్చు అనే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మరోవైపు 5 ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఫిషింగ్ హార్బర్ ఏరియాలోనే ఈ పేలుడు సంభవించింది. హిమాలయ బార్ దగ్గర ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో కుట్ర కోణం ఉండొచ్చునేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ గాయపడ్డ వాళ్ళు కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో వాళ్ళ బాడీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 ప్రాణాలు కోల్పోతే కనీసం వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టడానికి కూడా కష్టమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 5 పూర్తిగా శరీరాలు కాలిపోయి కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో, కనీసం స్థానికులు దగ్గరకు వెళ్ళి కనీసం ఏదైనా సహాయక చర్యలు చేద్దామంటే ధైర్యం సరిపోని స్థాయిలో వాళ్ళ శరీరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది, వాళ్ళ బాడీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఒక 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒళ్ళంతా కాలిపోయి తీవ్రమైనటువంటి బాధతో కనీసం వాళ్ళ ప్రాణాలు నిలబడతాయో లేదో కూడా తెలియని స్థాయిలో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందా అనే అంశం ఇప్పుడు తెర మీదకు వస్తోంది. స్థానికంగా కొంతమంది స్థానికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే పోలీసులు కూడా ఈ కోణంలో విచారిస్తున్నారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి. అయితే మీరందరూ ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు, ప్రతి సిలిండర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ సిలిండర్ ఫిట్నెస్ను టెస్ట్ చేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంని ఖచ్చితంగా మీరందరూ గమనించాలి. మీ ఇంట్లో సిలిండర్ తీసుకుంటున్నారా, మీ షాప్లోకి సిలిండర్ తీసుకుంటున్నారా, మీరేదైనా వ్యాపారం చేస్తే రెగ్యులర్గా సిలిండర్స్ని వాడుతున్నారా? అయితే ఆ సిలిండర్ ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. ఆ సిలిండర్ ఫిట్గా ఉందా, ఫ్రెష్గా ఉందా, సిలిండర్ ఏదైనా డ్యామేజ్ అయి ఉందా అనేది మీరు తీసుకునేటప్పుడే ఒకసారి పరిశీలించండి. అలాగే మీరు యూజ్ చేస్తున్నటువంటి సిలిండర్కి కనెక్ట్ చేస్తున్నటువంటి ఆ పైప్ ఎలా ఉంది అనేది గమనించండి. ముఖ్యంగా సిలిండర్ మీద మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సిలిండర్ మీద ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి సిలిండర్ ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా ఒక సిలిండర్ ఎక్స్పైరీ డేట్ని మనం గమనించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. దానికంటే ముందు మా ప్రతినిధి శివరామకృష్ణ స్పాట్కి వెళ్లారు. సిలిండర్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం నుంచి మనతో అందుబాటులో ఉన్నారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? 5గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది, మరొక 2కి తీవ్రంగా గాయాలయ్యాయి అంటున్నారు. మరోవైపు కుట్రకోణం ఏమైనా ఉందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ జరిగింది. మనకు అందిన సమాచారం ప్రకారం ఇది ఒక వెల్డింగ్ షాప్. ఇది మన ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న ఒక జెట్టి దగ్గర ఉన్న ఒక వెల్డింగ్ షాప్ గా తెలుస్తుంది. అయితే ఈ సిలిండర్ పేలడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పి ప్రాథమిక సమాచారం వరకు అయితే తెలియజేస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఈ చెల్లా చెదురుగా శరీర భాగాలు అయితే మటుకి తునకలు అయ్యే నేపథ్యంలో అయితే మటుకి ఈ చాలా కాకా వికలంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అయితే ఈ సిలిండర్లు పేలడంతోనే ప్రధానంగా ఇది ఈ సంఘటన జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా సంఘటన స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. మొత్తం ఫైర్ ఇంజిన్ అవి చేరుకొని మొత్తం ఏర్పాటు అయితే పరిశీలిస్తున్నారు. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని ఈ దగ్గరగా ఉండడం, ప్లస్ ఈ సిలిండర్ దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రధానంగా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పి మొత్తం అంతా వీళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ వెల్డింగ్ షాప్ లో ఈ సిలిండర్ విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంఘటన జరగకపోను. నిజంగా ఈ సంఘటన సిలిండర్ పేలడంతోనే ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పి అయితే స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శివరామకృష్ణ? అంటే మాకు ఇక్కడ చూస్తుంటేనే చాలా భయానకంగా ఉంది పరిస్థితి. పేలిపోయిన సిలిండర్ని మేము చూస్తున్నాం. ప్రజలందరూ ఎక్కడ చూసినా మనకు అక్కడ గుంపులుగా ప్రజలు కనిపిస్తున్నారు. అసలు ఆ బ్లాస్ట్ జరిగిన ప్రదేశం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పక్కన ఏమేమి షాపులు ఉన్నాయి, ఇంకా అలాగే చనిపోయిన వారు ఎవరు, వారి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా మాకు డీటెయిల్స్ చెప్పండి, అక్కడ పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రధానంగా స్పాట్ లో అయితే మటుకి 2 అయితే మృత్యువాత అయితే చెందారు. అయితే ఒక్కో 2 అయితే కేజీహెచ్ అయితే తరలించారు హుటాహుటిన. ఇది స్లమ్ ఏరియా కావడం వల్ల పక్కనే షాపులు అవి ఉండడంతో ప్రధానంగా ఇది వెల్డింగ్ షాప్ లో అయితే ఈ ఘటన అయితే జరిగింది. మొత్తం ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ సంఘటన అయితే జరిగిందని చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. ప్రధానంగా ఒక 2 సీరియస్ ఉండడంతో హుటాహుటినైతే కేజీహెచ్ అయితే తరలించడం అయితే జరిగింది. మొత్తంగా ఇది ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఇది షెడ్లు అని చెప్పాలి. నిజంగా ఈ స్లమ్ ఏరియాలో పక్కన షాపులు ఉండడం, అయితే ఒకటి ఎక్కడైతే సంఘటన జరిగిందో మొత్తం అక్కడే అయితే ఈ ప్రాణహాని అనేది జరిగింది. చుట్టుపక్కల ఎవరో లేకపోవడం నిజంగా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. శివరామకృష్ణ మీరు లైన్ లోనే ఉండండి అండ్ మాతో లైవ్ లో కూడా అందుబాటులోకి రండి. అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మాకు చూపించండి. ఒకసారి అక్కడ ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటే ప్రజలతో కానీ అధికారులతో కానీ మాట్లాడండి. ఒకసారి పరిస్థితి ఏంటో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీన్వైల్ శివరామకృష్ణ మా ప్రతినిధి ఇప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి మనకు పూర్తిగా వివరాలు అందించబోతున్నారు. అక్కడి ప్రమాద స్థలాన్ని మనకు చూపించబోతున్నారు లైవ్ లో. అలాగే భారీగా మనం చూడొచ్చు, ప్రమాద స్థలంలో భారీగా ప్రజలు గుమిగూడారు. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ గ్యాస్ను ఎక్కువగా ఉపయోగించేటువంటి స్థలమే మనందరికీ తెలిసిందే ఈ వెల్డింగ్ షాప్లో. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అయితే ప్రమాదంలో కొంత కుట్రకోణం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి మనకు అందుబాటులో రాబోతున్నారు శివరామకృష్ణ, మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూర్తిగా. మరోవైపు సిలిండర్ని చాలామంది చాలా తప్పుగా వాడుతున్నారు, ఉపయోగించాల్సిన పద్ధతిలో ఉపయోగించడం లేదు. సిలిండర్ ఫిట్నెస్ని ప్రాపర్గా చెక్ చేసుకోకపోవడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. మీరు జాగ్రత్తగా ఉండండి. సిలిండర్ మీద ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సంవత్సరంలో ఉన్నటువంటి ఈ 12 నెలలని మొత్తం 4 క్వార్టర్స్గా డివైడ్ చేశారు. 3 నెలలకి ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ని బి, ఇలా మొత్తం ABCD అని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ A25 అని కనుక ఉంది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు అంటే ఆ 3 నెలల్లో 25 అని నంబర్ కనుక అక్కడ వేసి ఉంది అంటే 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి మధ్యలో దీని ఎక్స్పైరీ డేట్ అంటే దీని ఫిట్నెస్ను చెక్ చేయాల్సిన టైం అని దాని అర్థం. అలాగే బి అని ఉంటే ఏప్రిల్, మే, జూన్, అలాగే సి అని ఉంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డి అని ఉంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా ABCD ఇలాగ ఉంటుంది. అక్కడ నంబర్ వేసి ఉంటుంది.
25 లేదంటే బి 26 ఇలా ఏదో ఒక నంబర్ వేసి ఉంటుంది. నంబర్ వచ్చేసి ఇయర్ కింద. ఏ అంటే ఖచ్చితంగా ఆ క్వార్టర్ ABCDలో సంవత్సరంలో 4 క్వార్టర్స్ని అంటే 3 నెలలుగా విభజించారు. సో ఆ టైంలో ఖచ్చితంగా దాని ఫిట్నెస్ని చెక్ చేయాలి అని చెప్తుంటారు. మరిన్ని జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ మా ప్రతినిధి శివరామకృష్ణ మనతో లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు. శివరామకృష్ణ, ఒక్కసారి మాకు ఆ ప్రాంతాన్ని చూపించండి, ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు మాకు చెప్పండి. అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి ప్లీజ్. నందు మనం చూడొచ్చు. మనం సంఘటన స్థలం అయితే వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఈ వెల్డింగ్ షాప్ దగ్గర అయితే జరిగింది. మొత్తం మీద ఒక ఇద్దరు అయితే మృత్యువాత అయితే పడ్డారు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా అన్ని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం అంతా ఈ షెడ్యూల్లా ఉన్నాయి. ఈ ప్రధానంగా ఎవరైనా సేవ చేశారా? అయితే ప్రధానంగా ఇక్కడ ఇంజురీ అవడంతో ఇక్కడ సంఘటన స్థలానికి ఏపీ ఫైర్ గానీ అయితే మొత్తం అంతా వచ్చారు. మొత్తం అంతా సార్ మీరు వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 2 డెడ్ బాడీలు ఉన్నాయి. 2 డెడ్ బాడీలు ఉన్నాయా సార్? అయితే వీళ్ళు సంఘటన స్థలాన్ని చేరుకునేసరికి అయితే 2 డెడ్ బాడీలు అయితే ఉన్నాయి. 2 డెడ్ బాడీలు మనం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం స్పాట్ లో మొత్తం ఉన్నాం. ఇక్కడ మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నందు మనం చూడొచ్చు మొత్తం అంతా ఈ గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా పేలయ్యి గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఈ మొత్తం అంతా చూస్తున్నారు, అన్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఇదే గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పి మొత్తం అంతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా ఏపీ ఫైర్ సంబంధించి నిపుణులు మొత్తం అంతా వీళ్ళు అక్కడ చూస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ సంఘటన స్థలంలో అయితే ఈ ఏరియాకి సంబంధించి పోలీసులు మొత్తం అంతా వీళ్ళైతే రంగంలో దిగి ఎక్కడక్కడ ఇంకా ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయా, డెడ్ బాడీస్ ఉంటే ఏ విధంగా అయినా ఉన్నాయి అని చెప్పి ఈ మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే మొత్తానికి ఇద్దరు అయితే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరినైతే KGH అయితే తరలించారు. అయితే చూడొచ్చు మనం ఈ సిలిండర్లు ఇక్కడ మొత్తం అంతా ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. సిలిండర్లు పడి ఈ నేపథ్యంలో అయితే మనకి ఈ సిలిండర్ల విషయంలో అయితే జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఇది ఈ సంఘటన స్థలానికి అయితే జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా క్లూస్ టీమ్ కానీ మొత్తం అందరూ అసలు ఎక్కడ సంఘటన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి ఈ చూసే ప్రయత్నాలు అవి మొత్తం అంతా అన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మొత్తం అంతా ఎందుకు ప్రమాదం గల కారణాలు ఏంటో అని చెప్పి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రమాదం గల కారణాలు అయితే తెలుసుకొని మొత్తం అంతా ఈ క్షతగాత్రులు ఇంకెవరైనా ఉన్నారా, క్షతగాత్రులు ఉంటే ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ ఉండే అవకాశం ఉందా అని చెప్పి అయితే చూస్తారు. అయితే ఇందులో అయితే ఇద్దరు అయితే మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత పడిన వాళ్ళు కూడా ఇద్దరు చల్లా చెదరే శరీర భాగాలు విడివిడిగా పడిపోవడం ఉండడం వల్ల మృతుల సంఖ్య గుర్తించడం కష్టమని స్థానికులు అయితే స్టార్టింగ్ చెప్పారు. అయితే మొత్తం రెస్క్యూ టీం అంతా వచ్చి మొత్తం 2 మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరినైతే సివియర్ గా ఉండడం వల్ల KGH అయితే తరలించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఈ వెల్డింగ్ షాప్ లో అయితే సిలిండర్ పేలడం మొత్తానికి అయితే ప్రధాన కారణం ఏంటంటే సిలిండర్ పేలి ఈ సంఘటన అయితే జరిగింది. అయితే ఈ ఫైర్ సంబంధించి అధికారులు మొత్తం అంటే ఇది గ్యాస్ సిలిండర్ సంబంధించి ఫైర్ కాబట్టి మొత్తం అంతా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే మొత్తం అంతా వచ్చి పరిశీలిస్తున్నారు. అసలు దేనివల్ల ప్రధానంగా ఇది జరిగిందని చెప్పి మనం చూడొచ్చు. ఈ అధికారులు అయితే ఉన్నారు, అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేయొచ్చు. మనం చూడొచ్చు ఈ సిలిండర్ సంబంధించి మొత్తం అంతా ఏ విధంగా అయితే ఉందో, ఎందుకు ఈ సిలిండర్ అయితే అయ్యింది అని చెప్పి మొత్తం అయితే పరిశీలిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ దీనివల్ల ఏం జరిగింది అని చెప్పి అయితే పరిశీలించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళు చూసుకోవచ్చు అసలు ఎందుకు ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పి మనం చూసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ఫైర్ ఆఫీసర్ అయితే ఉన్నారు, అసలు ఏం జరిగిందో అది అడుగుతున్నాం సార్. అసలు అదే ప్రస్తుతానికైతే మేమైతే ప్రస్తుతానికైతే ఈ సంఘటన స్థలాన్ని అయితే మొత్తం పర్యవేక్షిస్తున్నాం, చెక్ చేస్తున్నాం. మేము కూడా కొలిక్కి రావాలి. కొలిక్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా డీటెయిల్ గా చేస్తాం. అయితే ఈ విషయంలో అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి వీళ్ళు అయితే చూసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే దేనికి ప్రమాదకర కారణాలు ఏంటని చెప్పి తెలుసుకునే మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అయితే అసలు మొత్తానికి ఈ స్థానికులతో ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నందు మనం అసలు ఇక్కడ ఈ అధికారులు అయితే మనకి ఎవరికాలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇప్పుడు మనం ఈ మొత్తం అంతా ఎక్కడికెక్కడ మొత్తం తొలపలు సంబంధించి ఈ షెడ్ సంబంధించి మొత్తం అంతా మనకి ఎక్కడికక్కడైతే తునాతునకలు అయ్యి జరిగింది. సార్ అసలు మీరు ఏం జరిగింది సార్, మీరు ఎలా తెలిసింది ఇది అసలు? మేమంతా కూడా ఫిషింగ్ హార్బర్ కత్తలమండి, అందులో పెద్దలము.
3:30-4 గంటల మధ్య ప్రియతం చాలా పెద్ద బ్లాస్ట్. ఈ ఫార్మా స్టేట్లో అవుతా చూసారు, అటువంటి పెద్ద బ్లాస్ట్ అయింది. అది అసలు చాలా విపరీతమైన సౌండ్ వచ్చింది. అది ఏమైంది, ఎక్కడ పేరింది కూడా మీకు కనుక్కోవడానికి ఒక 1 గంట సేపు పట్టింది. ఎందుకంటే హార్బర్లో వర్క్స్ అవుతున్నాయి, అదేదో అన్నారు. అప్పుడు ఒక అరగంట పోయిన తర్వాత మాకు ఇక్కడ తెలిసింది, ఇక్కడ స్క్రాప్ షాప్ ఉంది రంగా గారు అని, అక్కడ మాకు కబురు తెలియదు, ఆ విధంగా తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్మరం షాపు, వెల్డింగ్ షాపు, ఈ 2 దగ్గర జరిగింది. కమ్మరం షాపు ఓనరు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ స్పాట్ డెడ్. ఆ పక్కన స్క్రాప్ షాప్ పైన ఓనరు ప్లస్ ఇంకొక వర్కరు, వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మేము వస్తేపటికే వెళ్ళిపోయారు. ఇంకొక ఇద్దరు మేము దగ్గరుండి ఆటోలో ఎక్కి పంపించాం. ఎక్కడని కాదు, అసలు వేస్టింగ్ కాదు, 90% ఉన్నారు. అప్పుడు జనం జరిగిపోతే పోలీసు. ప్రస్తుతానికి 2 చనిపోయారు, బాడీలు దొరికినాయి, ముద్ద అయిపోయి. మా ఫార్మాసిటీలో ఎలా ముద్ద అయిపోతే అలా బాడీస్ ముద్ద అయిపోయి. 4 కాళ్ళు చేతులు తెప్పాలని కూడా ఉన్నారు, బాడీ అంతా కాలిపోయాలని ఉన్నారు. 4 రకాల బాడీలు కేజీహెచ్లో జాయిన్ చేశారు. మా పోలీసుల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్ అన్నారు, అంటే ఊపిరితో ఉన్నారు, ఊపిరితో ఉన్నారు. ఇది ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధానంగా ఇది అంటే సిలిండర్ పేలే ఈ సంఘటన ఎంతవరకు వచ్చిందంటారా, ఏమంటారు? అంటే మాకు తెలిసినంత వరకు, ప్రజలు అనుకున్నంత వరకు కూడా ఇది వర్క్ షాప్, గ్యాస్, వెల్డింగ్ షాప్, గ్యాస్ పేలే ప్రమాదం జరిగిందని మేము అనుకుంటాం. మాకు సార్ మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు వచ్చారు? మేము ఫిషింగ్ హార్బర్లో ఉంటున్నామండి. మరి వెల్డింగ్ షాప్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్ అయిందనేసి మేము అందరం వచ్చాం. వచ్చేసరికి శవాలు పీసులుగా ఉన్నాయి. పేర్లు ఇక్కడ గణేష్ అనే వ్యక్తి ఇక్కడ వెల్డింగ్ షాప్ నడుపుతున్నారండి సంవత్సరం నుంచి. ఇక్కడ జరిగిన సమాచారం ఏంటంటే, ఈ గణేష్ అనే అబ్బాయి సంవత్సరం నుంచి నడుపుతుంటే చాలా చక్కగా బోట్లకి యాంకర్స్ కానీ, ఇదిగో యాంగ్లేర్లు ఎక్కడ ఉన్నాయి కదా, ఆ బోట్లకు సంబంధించిన యాంగ్లేర్లు కానీ అన్ని తయారు చేయడం, అలాగే వెల్డింగ్లు చేయడం, ఇవన్నీ బోట్లకి సంబంధించిన పనులు మాత్రమే ఆయన చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఈ సంవత్సరం పెట్టి ఇప్పుడే డెవలప్మెంట్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం జరిగిందంటే, ఇక్కడ గణేష్ అనే అతను షాప్ అతను దగ్గర పనిచేసే అతను 2 స్పాట్లో చనిపోయారు. మరో 2కి అతని తాలూ కుర్రలకే గాయాలయ్యాయి. అలాగే పక్కన స్క్రాప్ కొట్లో ఓనర్ రంగా, ఆయన దగ్గర పనిచేసే పనుడు, వాళ్ళిద్దరు టోటల్గా 6. 6లో 2 పీసు చనిపోయారు. 4 క్షతగాత్రుల కేజీహెచ్గా తరలించడం జరిగింది. మరి వారి పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి, అధికారులు కూడా దీని మీద దర్యాప్తు. మళ్ళీ తెలియజేయండి సార్, వాళ్ళ పేర్లు ఏంటి? మాకు తెలిసిన పేరు ఇక్కడ గణేష్, ఆయనే మెయిన్ ఓనర్. ఇప్పుడు ఆ వెల్డింగ్ బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది, ఆ గోడ బ్యాక్ సైడ్ బాడీ చాలా దూరంలో పడిపోయింది, పీసులు అయిపోయి. అతనే మాకు బాగా తెలుసు, ఓనర్ అయినా ఆయనే చనిపోయాడు. వెల్డింగ్ షాప్ పక్కన స్క్రాప్ షాప్ ఓనర్, అందులో పనిచేసిన 6లో 2 ముఖ్యమంత్రులు పడ్డారు, 4 క్షతగాత్రులు కేజీహెచ్లో ఉన్నారు. ఎస్, అది నందు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ వెల్డింగ్ షాప్ అంటే మొత్తం మీద ఈ షిప్ బోట్లకు సంబంధించి అన్ని ఈ వెల్డింగ్స్ అయితే చేస్తుంటూ ఉంటారు. అయితే ఈ వెల్డింగ్ షాప్ లో పనిచేసిన వ్యక్తి ఓనర్, ఇద్దరు అయితే ఈ గ్యాస్ పేల్ దుర్ఘటనలో అయితే మొత్తం మృత్యువాత అయితే పడ్డారు. మనం చూడొచ్చు, మృత్యువాత పడి మొత్తం వాళ్ళిద్దరు స్పాట్ లోనే చనిపోవడం అయితే జరిగింది. మృత్యువాత పడ్డారు. గ్యాస్ ఈ వెల్డింగ్ షాప్ తాలూకా ఓనరు, అలాగే వర్కరు, అలాగే పక్కన స్క్రాప్ షాప్ సంబంధించి ఒక 4 అయితే మటుకి 4లో 2 తీవ్రంగా గాయపడ్డారు. మరో 2 అయితే హాస్పిటల్కి తరలించారు. మొత్తం మీద 4 అయితే హాస్పిటల్లో తరలించారు. వాళ్ళ పరిస్థితి అయితే స్టేబుల్ గానే ఉంది. మొత్తానికి ఈ సంఘటన 6లోనే మొత్తం 2 అయితే సంఘటన స్థలాన్ని మృతి చెందారని చెప్పి ఈ ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు తెలుపుతున్న సమాచారం నందు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇది ఈ చీకటి పడడంతో ఇప్పుడే మొత్తం అంతా సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, దీని మధ్య ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన ఈ నేపథ్యంలోనే సైమల్టేనియస్ గా అసలు ఏం జరిగింది మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్యానల్ బోర్డు అంటారు, ప్యానల్ బోర్డు సంబంధించి మొత్తం అంతా ఏ విధంగా తునకలు అయిపోయింది, మొత్తం అంతా చల్లా చెదరైపోయింది. మనం ఈ వెల్డింగ్ షాప్ సంబంధించి డోర్స్ ఏ విధంగా పైకి ఎగసిపడి మొత్తం అంతా ముక్కలు అయిపోయిందో మన కెమెరామెన్ చూపించే విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అలాగే ప్రధానంగా మొత్తం అంతా ఒకసారి ఉలిక్కి పడ్డారు. నిజంగా ఇది 1 టౌన్ పాత నగరం, ఈ పక్కన ఈ చేపల జట్టి హార్బర్ ఉండడం, ఒకసారి సౌండ్ రావడంతో స్థానికులందరికీ నిజంగా అర్థం అవ్వలేదు అసలు ఎక్కడ ఇంత పెద్ద భారీ సౌండ్ ఎందుకు వచ్చింది.
భారీ సౌండ్ రావడం వల్ల అసలు ఎక్కడ జరిగిందని చెప్పి వీళ్ళు నెత్తుకునేసరికి సగం టైం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా ఈ కట్ చేయడానికి సంబంధించి మొత్తం ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు మొత్తం ఈ పరికరాలు అయితే తీసుకొచ్చారు. ఇంకో వాళ్ళకి సంబంధించి మనం ఈ మృతులకు సంబంధించి ఈ చెప్పులు కూడా చూడొచ్చు. మొత్తం అంతా తునకలు అయిపోయింది. తునకలు అయిపోయి నిజంగా పెద్ద ప్రమాదం. అంటే ఇద్దరు ముచ్చువత పడడం నిజంగా బాధాకరమైనప్పటికీ ఎక్కువ సంఖ్యలో ప్రమాదం లేకపోవడం నిజంగా ఇది ఈ మంచి పరిణామం అనుకోవచ్చు. నిజంగా మొత్తం అంతా మనం చూడొచ్చు. మొత్తం అంతా స్థానికులు అయితే మటుకి చాలా ఇబ్బంది పడడం, అలాగే అసలు అక్కడ ఏం జరిగిందో అనడం. అమ్మ చెప్పండి, మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు వచ్చారు? అంటే మేము జరిగిన 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చామండి. మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు గబుక్కుని ఫోన్ చేసి సౌండ్ కూడా చాలా భారీగా వినిపించిందండి. 6 కిలోమీటర్ వరకు కూడా. ఏమైందో అయితే మాకు తెలియదు. ఇక్కడ దగ్గరికి రాగానే తెలిసింది ఇలాగ ఇన్సిడెంట్ జరిగిందని. మేము చూసామండి, బాడీలు కూడా చాలా కళ్ళుతో చూసాము. తునకలు అయిపోయి స్పాట్ లోనే తునకలు ఒక ఆయన చేయి కూడా ఎగిరిపోయింది. కేజీహెచ్ కూడా శతగ్రాతులు తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే మీరు చూసినంత వరకు ఇది గ్యాస్ సిలిండర్ దొరకట్లే అంటారా? సార్ ఏది జరిగిన శబ్దం అయితే సిలిండర్ పేలినట్టు పెద్ద శబ్దాలు అయితే వచ్చేయండి. కానీ లోపలికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నా కానీ ఏది పేలింది అనేది మనకి తెలియ రావట్లేదు. కానీ ఆయన కూడా గణేష్ గారు ఈ షాపు ఓనర్ అండి. ఆయన కూడా భార్య చిన్న ఏజే, ఆ పిల్లలు కూడా ఉన్నారు. పాపం ఏదైనా చాలా దుర్గం అయితే మటు చాలా దారుణంగా జరిగింది. ఇలాంటిది ఎప్పుడు జరగకూడదని మనం అందరం కోరుకోవాలి. విశాఖపట్నం వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు. వాళ్ళకి వైద్యం జరుగుతుంది. ఆ భగవంతుడు వాళ్ళకి బాగా ఉండాలని మేము ఇప్పుడే తెలిసిందండి. అదే లోకల్లో ఉంటాము. ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పాము. గత గవర్నమెంట్ లో కూడా మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు చెప్పాము. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ కాదని కూడా చెప్పాము గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మన ఇంటిమేషన్ ఇచ్చాం. దీనికోసం సేఫ్టీ మెజర్స్ అవి తీసుకోవాలి. వీళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు రీసెంట్ కన్నా ఎమ్మెల్యే గారు. ఈ లోపు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. సో కొంతమంది చాలా సివియర్ గా దెబ్బతిన్నారని తెలిసింది యాక్సిడెంట్ల కన్నా. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన ప్రికాషన్ తీసుకోండి. అయితే నందు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ అయితే ఈ జరిగిన సంఘటన ఈ స్థానికులు చెప్పిన ప్రకారం మొత్తం గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక వెల్డింగ్ షాప్ సంబంధించి ఇదంతా జరిగింది. వెల్డింగ్ షాప్ సంబంధించి మొత్తం అంతా పెద్ద భారీ సౌండ్ అయితే వచ్చింది. భారీ సౌండ్ రావడం వల్ల అయితే ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే. ఈ భారీ సౌండ్ రావడంతో ఇక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర అని చెప్పి స్థానికులు తెలుసుకుని వచ్చేసరికి మొత్తం పెద్ద ఎత్తున ఈ శరీరాలని ఎగిరిపడం, ఇద్దరు ముచ్చిపోత పడిన ఇద్దరు మొత్తం తునకలు అయితే అయ్యింది. తునకలు అయ్యి మొత్తం ఎగిరిపడడం. అదే పక్కనున్న స్క్రాప్ షాప్ సంబంధించి ఒక నలుగురు కూడా తీవ్రంగా గాయపడడం. నలుగురిని కూడా స్థానికులు హుటాహుటన అయితే కేజీహెచ్ అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా అయితే ఉందన్నారు. మొత్తానికి ఇక్కడైతే మటుకి ఈ సంఘటన స్థలంలో ఇద్దరు ముచ్చిపోత పడటం, ఆ ముచ్చిపోత పడిన వెల్డింగ్ షాప్ సంబంధించి వాళ్ళంతా మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడి ఈ సంఘటనలో ఇద్దరు మృత్యు చెందడం అయితే జరిగింది. అయితే ఎవరైతే వెల్డింగ్ షాప్ అయినా ఉన్నారో మొత్తం దగ్గరలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి వాళ్ళ బోట్లకు సంబంధించి పరికరాలన్నీ వెల్డింగ్ చేస్తుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు రిపేర్స్ అవి చేస్తుంటూ ఉంటారు. కానీ వీళ్ళు వాడుతున్న గ్యాస్ సిలిండర్ ఎంతవరకు సేఫ్ కాదని చెప్పి కూడా స్థానికులు చాలా మంది చెప్పారు. కానీ వాళ్ళ బతుకు రీత్యా వీళ్ళు ఇదే పని చేయడం నిజంగా వీళ్ళు చేయడం అనేది తెలుస్తుంది. ప్రధానంగా మనతో పాటు ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు తెలిగింది మీకు ఎప్పుడు తెలిసింది? సార్ మాకు సుమారు 4:30, 4:45 మధ్యలో తెలిసింది సార్. ఇమీడియట్ గా సిపి గారు కూడా పక్కనే ఉన్నారు. ఇమీడియట్ గా స్పాట్కి వెళ్ళమన్నారు. మేము మా టీమ్స్ అని రావడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కేజీహెచ్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ అంబులెన్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, యువకులు అందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి మాకు తరలించడానికి సహకారం అందించారు. అలాగే మిగతా 2 బాడీస్ కూడా అంబులెన్స్ లో తరలించాం. ఎంతమంది మృత్యువాత పడ్డారు? ప్రజెంట్ 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది సార్. మా ప్రాథమిక దర్యాప్తులో 4 ఏమో ఇంజూరీ అనేది తెలుస్తుంది. వారు కూడా ప్రజెంట్ బాగా ఉన్నారు. మా టీంలో సిపి గారు స్వయంగా, డీసీపీ గారు స్వయంగా పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. కేఎస్ సుబ్రహ్మణ్యం గారు, అక్కడ సీఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ దగ్గరుండి వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళు రక్షించాలని తాపత్రయంతో గవర్నమెంట్ పనిచేస్తుంది సార్. రైట్, ఇది ప్రధానంగా ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పడం. ఈ ప్రమాదం జరిగిన సంఘటన అయితే మేము హుటాహుటిన వచ్చి 2 మృత్యువాత పడ్డారు. మిగతా వాళ్ళందరినీ హాస్పిటల్ తరలించారని చెప్పి ఈ దేవుడు బాబు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ.
ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మాకు అందించండి, అధికారులతో మాట్లాడండి. పూర్తిగా అక్కడ పరిస్థితికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మాకు తప్పకుండా అందించండి. సో మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందో. ఎక్కడికక్కడ ఆ ప్రమాదంలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళ శరీర భాగాలు ఛిద్రమైపోయి ఒక రకంగా చెప్పాలంటే ముక్కలు ముక్కలుగా ఎక్కడికక్కడ ఎగిరి పడిపోయాయి అంటూ స్థానికులు చెప్తున్నారు. చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగినటువంటి తీవ్రత గురించి మీకు చెప్పడానికి నేను అలాంటి పదాలు వాడాల్సి వస్తుంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు కూడా చాలా వరకు శరీరంలో కాలిన గాయాలతో చిత్రవద అనుభవిస్తున్నారు. అక్కడ తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తున్నారు అంటూ చెప్తున్నారు. సుమారుగా 4:40 ఆ ప్రాంతంలో 4:30, 4:40 సమయంలో అధికారులకు దీని గురించి సమాచారం వచ్చిందని వెంటనే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చామని, స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2-3 విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిస్తే మంచి విషయమే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఖచ్చితంగా సిలిండర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఇంటికి ఒక సిలిండర్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ మీరు ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకోండి. సిలిండర్ ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. డ్యామేజ్ అయినా, సీల్ ఓపెన్ చేసున్నా మీరు సిలిండర్ని వెంటనే వెనక్కి ఇచ్చేసేయండి. అలాగే సిలిండర్ని ఒకసారి పరిశీలించండి. ఒకవేళ ఎక్కువగా పాతబడిపోయి అంత ఫిట్గా లేదు అనుకున్నా సరే ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేసేయండి. అలాగే సిలిండర్ మీద నేను ముందు చెప్పినట్లుగా ABCD అని సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజించి, అంటే ప్రతి 3 నెలలని ఒక భాగంగా విభజించి, ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా విభజించి సిలిండర్ మీద ఒక నంబర్ ఉంటుంది. A25 అని ఉందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మధ్య కాలంలో 2025 కల్లా సిలిండర్ ఎక్స్పైరీ డేట్, అంటే సిలిండర్ని ఒకసారి ఫిట్నెస్ చెక్ చేయాల్సిన టైం వచ్చింది అని దాని అర్థం. సో ఒకవేళ కనుక ఆ డేట్ దాటిపోయి ఉన్నా, లేదంటే డేట్కి బాగా దగ్గరగా ఉన్నా సరే మీరు సిలిండర్ని తీసుకోవద్దు. సిలిండర్ని తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే గాలి సరిగా ఆడని ప్రాంతంలో సిలిండర్స్ని ఉంచడం మంచిది కాదు. కొద్దిపాటి గ్యాస్ లీక్ అయినా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే తొందరపడి మీరు ఎలాంటి పనులు చేయొద్దు. జస్ట్ డోర్స్ ఓపెన్ చేయండి, విండోస్ ఓపెన్ చేయండి, గ్యాస్ అంతా కూడా తగ్గిపోయే వరకు వెయిట్ చేయండి. అంతే తప్ప ఆ సమయంలో స్విచ్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కానీ, ఎలక్ట్రిక్ మెయిన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కానీ, గ్యాస్ ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్కి దగ్గరలో ఉంచకూడదు సిలిండర్. ఇలాంటి విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ప్రమాదం జరిగినా కానీ సిలిండర్ యూజ్ చేస్తున్న ప్రతి వాళ్ళు, అంటే సిలిండర్ని బుక్ చేసుకుంటే మీ పేర్ల మీద మీకు బీమా కూడా ఉంటుంది. ఆ విషయం తెలియక చాలామంది ఆ విషయాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ విషయాల్లో కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలిండర్స్ని యూజ్ చేసే ప్రతి వాళ్ళు జాగ్రత్త వహించండి. కొద్దిపాటి నిర్లక్ష్యం, చిన్న చిన్న తప్పులు కూడా భారీ ప్రమాదానికి కారణం అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.